హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 ముందు మాత్రమే అయితే మహేంద్ర సింగ్ ధోని ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేయడం జరిగింది. కొత్త రోల్లో కొత్త సీజన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టయితే ఒక పోస్ట్ మాత్రం చేయడం జరిగింది. ఆ పోస్ట్కు మాత్రం అయితే క్లారిటీ రావడం జరిగింది. మహేంద్ర సింగ్ కొత్త రోల్ గురించి మాత్రమైతే అదేంటిదో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22 అయితే ప్రారంభంగా ఉంది. ఇంకా మనకు కొద్ది వారాలు మాత్రమే మిగిలి ఉందని చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ అయితే జరగనుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదికగా తొలి మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్ కోసం మాత్రం అయితే ఐపీఎల్ ప్రేక్షకులు కానీ చెన్నై అభిమానులు కానీ రాయల్ ఛాలెంజర్స్ అభిమాన్స్ కానీ మహేంద్ర సింగ్ ధోని కానీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రెండు అత్యుత్తమ జట్ల మధ్య తొలి పోరు మొత్తం రసవత్తంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అయితే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే వర్ష షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో మన మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రం అయితే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేయడం జరిగింది. ఐపీఎల్ 2024 సీజన్ ముందు కొత్త సీజన్లో కొత్త రోల్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నట్లయితే మన మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రమైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ అది పోస్ట్ మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అని చెప్పుకోవచ్చు. అంటే దానికి క్లారిటీ కూడా రావడం జరిగింది. అతను మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రమైతే కొత్త రోల్ గురించి అంటే క్రికెట్ విశ్లేషకులు కానీ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్లో కానీ చెన్నై ఫ్యాన్స్లో కానీ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అసలు కొత్త రోల్ ఏంటి, ఈ కెప్టెన్కి గుడ్ బై చెప్తున్నాడా, లేతే చెన్నై సూపర్ కింగ్ గుడ్ బై చెప్పి కోచ్ పదవికి చేస్తున్నాడా, మెంటర్గా చేస్తున్నాడా, అయితే ఐపీఎల్ మొత్తానికి దూరం అవుతున్నా, ఇలాంటి సన్నాహాలు ఎన్నో నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రం అయితే. మహేంద్ర సింగ్ ధోని గారు వచ్చేసరికి కొత్త రోల్ గురించి మాత్రం అయితే క్లారిటీ రావడం జరిగింది. ఆ కొత్త రోల్ ఏంది అంటే ఐపీఎల్ ప్రారంభం ముందు అయితే అన్ని జట్లకు యాడ్లు కూడా నటిస్తే విషయం గురించి తెలిసిందే అందరు ప్లేయర్లు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని కూడా కొత్త రోల్ ఏంటి అంటే ఒక యాడ్లో ఓల్డేజ్ గెటప్ వేసుకుంటూ నటించాడు. అదే కొత్త రోలు అంటే మహేంద్ర సింగ్ ధోని గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ధోని ఫ్యాన్స్ కానీ సిఎస్కే ఫ్యాన్స్ కానీ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధోని ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎంత షాకింగ్ ఇస్తాడో అనేది అయితే ఈగర్గా వెయిట్ చేసిన విషయం తెలిసింది. ఇలాంటి తరుణంలో ధోని మాత్రమైతే ఒక యాడ్ గెటప్లో ఓల్డేజ్ గెటప్లో మన మహేంద్ర సింగ్ ధోని గారు నటించారని, ఇదే నా కొత్త రోల్ అని చెప్పడంతో చెన్నై ఫ్యాన్స్ కానీ సిఎస్కే ఫ్యాన్స్ కానీ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. యాడ్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని యంగ్ మ్యాన్గా నటించాడు, అదేవిధంగా ఓల్డ్ మ్యాన్గా నటించాడు. ఈ ర్యాంక్లో 2 వర్షన్స్లో చూపించడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని గారిని మాత్రం అయితే. ఓవరాల్గా చూసుకుంటే యాడ్ మాత్రం సూపర్గా ఉండడం జరిగింది. మొత్తం మీది అయితే ధోని గారి కొత్త రోల్ మాత్రం అయితే క్లారిటీ రావడం జరిగింది. అది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. క్రికెట్ మొత్తం ఎక్కడ దూరం అవుతున్నారు అని అయితే సిఎస్కే ఫ్యాన్స్ క్రికెట్ మొత్తానికి దూరం అవుతున్నాడని సిఎస్కే ఫ్యాన్స్ ఎంతోగానో నిరాశపరిచారు. వీటికి మాత్రమైతే ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఈ సీజన్ లాస్ట్ అని అంటున్నారు కొందరు విశ్లేషకులకు. మరి చూడాలి, మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్లో మాత్రమైతే మరోసారి కప్పు గెలిచి చెన్నై సూపర్ కింగ్ను మరోసారి ఛాంపియన్గా నిలపాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ సీజన్లో కూడా మహేంద్ర సింగ్ ధోని అద్భుతంగా రాణించాలి. కెప్టెన్సీలో కానీ కీపింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఓవరాల్గా మహేంద్ర సింగ్ మొత్తం అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా రాణించాలని, మరోసారి ఫ్యాన్స్ను మాత్రమైతే అలరించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి చూద్దాం ఐపీఎల్ 2024లో మరి మహేంద్ర సింగ్ ధోని ఎలా ఆడతాడో, ఏ విధంగా ఆడతాడో అయితే చూడాలి. చెన్నై సూపర్ కింగ్ తొలి మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ వచ్చేసరికి మార్చి 22 అయితే జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇది చెన్నై కొంచెం అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు. చెన్నై హోమ్ గ్రౌండ్లోనే చెన్నై తొలి మ్యాచ్ ఆడుతున్న అయితే విశేషం అని చెప్పుకోవచ్చు. చెన్నై ఫుల్ అడ్వాన్స్గానే ఉంటుంది. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోనికి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ మాత్రం అయితే భీకరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మరి తొలి మ్యాచ్లో మరి చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అయితే ఫుల్ క్లారిటీ కూడా తెలుసుకుందాం 1 by 1 అయితే. అదేవిధంగా వచ్చేసరికి చెన్నై యొక్క అనాలిసిస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనాలిసిస్ ఎలా ఉండబోతుంది అనేది తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.